గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నేను ఊహించండి. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, నెవర్ డ్రీమ్డ్ అబౌట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నాకు నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసపడినందుకు ఆ భగవంతుడికి, మా దర్శక నిర్మాతలకు, నా అభిమానులకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. Ladies and gentlemen, it's happening. It's happening. Guinness World Record has been honored to Padma Vibhushan megastar Chiranjeevi Garu. నేను ఒకరిని అడ్మైర్ చేస్తుంటాను ఆల్వేస్. ఆయన ఇన్స్పిరేషన్ కూడా తీసుకుంటాను, చిరంజీవి గారిని అనమాట. అంటే ప్రతి ఒక్క చిన్న వ్యక్తులను కూడా చాలా మంచిగా గౌరవిస్తుంటారు. ఇప్పుడు కూడా చాలా మందికి ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ స్టేజ్లో ఉన్నా కూడా చాలా ఇంకా వర్డ్స్ లేవు డిస్క్రైబ్ చేయడానికి. అండ్ రీసెంట్గా చూసినట్టయితే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది కదా సార్. సో మీరు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, దగ్గర నుంచి కొంచెం చూస్తారు కాబట్టి, మీరు చెప్పండి, చిరంజీవి గారి దగ్గర నుంచి మనం ఎలాంటి విషయాలు నేర్చుకోవచ్చు, లేదంటే ఆయన కొన్న గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పట్ల కూడా మీ అభిప్రాయం? సీనియర్స్ నుంచి ఎప్పుడైనా వాళ్ళు ఐడిల్. వాళ్ళ గురించి చెప్తే సావిత్రమ్మ గారి గురించి, అట్లా పెద్దవాళ్ళ గురించి, శివాజీ గణేశన్ గారి పెద్ద మహానుభావుల గురించి వాళ్ళు చెప్తారు. సో అట్లాగే ఈ తరం వాళ్ళకి ఎదురుగా కనబడుతున్నటువంటి పెద్దవాళ్ళంతా వాళ్ళ అనుభవం అంతా దిక్సూచి లాంటిది. ఇంకా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది చోటు సంపాదించుకోవడం చిరంజీవి గారికి వచ్చిన అనుభూతి అని అంటే, నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇంకో 10 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చినా చిరంజీవి గారే, ఇది రాకున్నా చిరంజీవి గారే. కనుక అది అందులో వచ్చినంత మాత్రాన పెద్ద ఒరిగేది లేదు, పోయేది లేదు. కానీ ఆయన జీవితం లోపల ఆయన చేసినటువంటి అనేక ప్రక్రియలు, అనేక తెలియని కోణాలు, వాటిని గుర్తించుకొని తెలియని వాళ్ళు వేరైనా కానీ వాటిని క్రోడీకరించి ఇట్లాంటి అవార్డులకు పంపడం కానీ ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే, ఒక తెలుగువాడు ఎన్నెన్ని కోణాల లోపల ఆవిష్కృతమైంది అనేది డాక్యుమెంటేషన్ జరుగుతుంది. సో అలా డాక్యుమెంటేషన్ వల్ల ఒక తెలుగువాడు ప్రపంచానికి ఒక అథెంటిక్గా ఉండిపోతుంది. సో ఆ కోణంలో నేను ఆనందపడతాను. అవార్డు చిరంజీవి గారికి వచ్చిందంటే, చిరంజీవి గారు ఓ లెవెల్కి ఎదిగిపోయినారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం అవార్డ్స్ ఉన్నా కానీ వాళ్ళ ఇప్పుడు చిరంజీవి గారిని అడ్మిట్ చేసే ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక వాళ్ళ ఇంట్లో ఒక శుభ సూచకం జరిగినా, ఏం జరిగినా పండుగ చేసుకున్నట్టుగానే ఇది కూడా వస్తే ఒక పండుగ చేసుకుంటారు. అంతకు మించి ఇంకా వారికి వచ్చేది ఒరిగేది ఏం లేదని నా అభిప్రాయం. రైట్. అంటే పర్సనల్గా మీరు సార్ జర్నీని కూడా మీరు చాలా సందర్భాల్లో అబ్జర్వ్ చేశారు కదా సార్. ఏమన్నా మీరు నేర్చుకున్నారా సార్? అది యాక్టింగ్ ప్రకారం కావచ్చు, మీరు ఇందాక అన్నారు ఒక యాక్టర్కి సంబంధించిన. వారికి మైమ్ అంటే చాలా ఇష్టం. ఓకే. రాజేంద్ర ప్రసాద్ గారిని పిలిపించుకొని చాలా సార్లు చెప్పించుకున్నారని విన్నాను. ఓకే. సో ఒకసారి నా షో చూసేసేసి కార్ ఆపేసి మీ షో చాలా బాగుంది అని షేక్ హ్యాండ్ ఇచ్చినారు. సో ఒక ఆడియో ఫంక్షన్స్ లోపల ఏకవీర అనే ఒక మూవీ ఆడియో ఫంక్షన్ ఎదురుగా చూసి ఎంజాయ్ చేసినారు, వారు మెచ్చుకున్నారు. సో ఎందుకు మైమ్ ఇంపార్టెంట్ అంటే, నేను ఇప్పటిదాకా ఒక 10 సినిమాలు చేశాను. 10 సినిమాల ఫోటోలు పెట్టామనుకోండి, నేను కనబడాను, క్యారెక్టర్ కనబడుతుంది. కారణం, నేను పక్కన సినిమా థియేటర్లు కూర్చున్న అంత పెద్ద లెంత్ క్యారెక్టర్ ఉన్నా కానీ నన్ను ఎవరు గుర్తుపట్టలేదు. బికాస్ డైరెక్టర్ నన్ను ఊహించుకున్న దాంట్లో నేను మెర్జ్ కావడానికి ట్రై చేస్తాను. సో మైమ్ నాకు ఆ విధంగా తోడ్పడ్డది. సో వాళ్ళు దానిని ఎప్పుడో గుర్తించుకొని వాళ్ళు మద్రాస్ యూనివర్సిటీ లోపల వాళ్ళు మద్రాస్ ఫిలిం స్కూల్ లోపల నేర్చుకుంటున్నప్పుడు మైమ్ వాళ్ళకు పాఠం ఉండేది. సో రజనీకాంత్ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, చిరంజీవి గారు కానీ వీళ్ళు నేర్చుకున్నారు. కమలాసన్ గారు వీళ్ళంతా మైమ్ నేర్చుకున్నారు. సో అభినయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సో అందుకే వారు చేసే ఏ పనిలో కానీ డీటెయిల్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. సో చిరంజీవి గారి దగ్గర నుంచి నేర్చుకోవాలని అంటే డీటెయిలింగ్ ఉంటుంది. వారి అనాలిసిస్ కానీ డీటెయిలింగ్ ఎక్కువగా ఉంటుంది. కెమెరా రోలింగ్ అయ్యేటువంటి కెమెరా ముందుకు వెళ్ళినా, ఫోటో సెషన్ ఉండేటువంటి స్టిల్ ఫొటోస్కైనా కానీ వారు ఇచ్చినట్టుగా చాలా రేర్ పీపులే ఇస్తారు అంత గొప్పగా. ఆ క్వాలిటీ అందరి లోపల చూడలేము. వారు ఒక స్టిల్ ఇచ్చామనుకోండి, ఆ స్టిల్ మాదిరిగా కాపీ కొడతారు కావచ్చు, కానీ ఆ విధంగా గ్రేస్కున్నది చాలా రేర్ పీపుల్లో ఉంటుంది అది. సో కెమెరా ముందుకు రాగానే అమితాబ్ బచ్చన్ గారు అన్నారట, ఏమవుతుందంటే ఏదో జరుగుతుందన్న. సో దట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చిరంజీవి గారి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు.
గ్రేట్ సార్. అందుకోసం మెగాస్టార్ గారు.